షుగర్ ఎక్కువ తీసుకుంటే మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా డయాబెటీస్ ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఒబిసిటీ, ఓవర్ వెయిట్ అవ్వడము. సో ఈ ఓవర్ వెయిట్, ఒబిసిటీ, డయాబెటీస్ ఉండడం వల్ల మనకి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది. అదే నేను చెప్తున్నా. సో అడిక్వేట్ క్యాలరీస్ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్, హై కార్బోహైడ్రేట్స్, హైలీ డెన్స్ ఎనర్జీ ఫుడ్స్ తీసుకోవడం. ఒకవేళ తీసుకున్నా యూ హ్యావ్ టు గో ఫర్ ఎక్సర్సైజెస్. దాని తగ్గట్టుగానే మీరు ఎంతైతే తీసుకుంటారో అంత తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటే దానిలో ఆ క్యాలరీస్ అన్ని బర్న్ చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. ఆ క్యాలరీస్ అన్ని స్టోర్ చేసుకుంటేనే ఉన్న ప్రాబ్లం అంతా. షుగర్ అనేది ఏంటి, సింపుల్ షుగర్ ఈజ్ హై క్యాలరీ ఫుడ్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఏమి ఫిజికల్ యాక్టివిటీ చేయకోకుండా ఈ గో ఆన్ ఈటింగ్ షుగర్స్ అంటే ఫస్ట్ మీరు ఓవర్ వే అవుతారు, ఒబిసిటీ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, అండ్ ఫ్యూచర్ యూ మే గెట్ రిస్క్ ఫర్ క్యాన్సర్ ఆల్సో. సో కాబట్టి షుగర్స్ అనేది అవాయిడ్ చేయకుండా తీసుకున్నా కూడా దాని తగ్గట్టుగా మనం ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకుంటే సో దానివల్ల ప్రాబ్లం మనకి ఉండకపోవచ్చు.